శివరాత్రిని ఎక్కువ మంది శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజుగా చెప్పుకుంటారు. దానితో పాటు కొంతమంది క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఉద్భవించిన హాలాహలాన్ని శివుడు తాగిన రోజు అని అంటారు. కానీ శివపురాణం ప్రకారం ఒక వేటగాడి కథ గురించి చెప్తారు. మనం ఈరోజు వీడియోలో శివపురాణంలోని రుద్ర సంహితలోని వేటగాడి కథ. త్రేతాయుగంలో భిల్ అనే పేరు కలిగినటువంటి ఒక క్రూరమైనటువంటి వేటగాడు ఉండేవాడు. అతని వృత్తి జింకలను వేటాడి వాటి మాంసాన్ని అమ్మటం. అలా చేస్తూ ఒక్కొక్కసారి అవసరం లేకపోయినా కానీ వాటిని వేటాడి దాని పరిణామంగా ఎంతో పాపాన్ని మూటగట్టుకున్నాడు. మీరు అడగొచ్చు, మామూలుగా చేస్తే తప్పు కదా? కాదండి, ఎందుకంటే అతని వృత్తి, అది జీవనాధారం, దాని మీద అతని జీవితం కొనసాగుతుంది ఆధారపడి, కాబట్టి అది తప్పు కాదు. మన విలాసానికో సంతోషానికో వేటాడితే మాత్రం అది ఖచ్చితంగా పాపమే. అలా చేశాడు. ఒకరోజు శివరాత్రి రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో భోజనం చేయడానికి ఏమీ లేదు, నువ్వు ఏదో ఒకటి వేటాడి తీసుకొనిరా అని చెప్పి పంపిస్తారు. అప్పుడు అతను వేటకు బయలుదేరతాడు. వేటాడడానికని అడవిలోకి వెళ్తాడు. అడవి అంతా తిరిగినా కానీ అతనికి ఏ జంతువు కనిపించదు. అతను అలసిపోయి ఒక సరస్సు దగ్గరికి వెళ్తాడు. ఆ వేటగాడి మనసులో ఒక ఆలోచన వస్తుంది. నేను సూర్యాస్తమం అయ్యేదాకా ఇక్కడే ఉంటే చీకటి పడిన తర్వాత జంతువులన్నీ వాటి దాహం తీర్చుకోవడానికి ఈ సరస్సు దగ్గరికి వస్తాయి, అప్పుడు వాటిని తేలిగ్గా చంపొచ్చు అనే ఆలోచన వచ్చి ఒక కుండతో నీళ్లు తీసుకొని చెట్టు మీదకి ఎక్కి కూర్చుంటాడు. ఎప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడు ఏదైనా జంతువు వస్తుందా, దాన్ని వేటాడదామా అని ఆ వేటగాడు ఎదురు చూస్తూ ఉంటాడు. అంతలో చీకటి పడుతుంది. ఒక జింక దాహాన్ని తీర్చుకోవడానికని ఆ సరస్సు దగ్గరికి వస్తుంది. దాన్ని చూసి ఆ వేటగాడు ఎంతో అతడు బాణాన్ని జింకకి ఎక్కుపెట్టే సమయంలో అతని వెనక కుండలో ఉన్న నీళ్లు, ఆ బిల్వ వృక్షం మీద కొన్ని బిల్వ పత్రాలు అవన్నీ కలిసి ఆ చెట్టు కిందే ఉన్న శివలింగం మీద పడతాయి. అతనికి తెలియకుండానే అతను శివుడికి బిల్వపత్రాలు మరియు జలంతో అభిషేకం చేశాడు. అతని పాపాలన్నీ పోగొట్టుకున్నాడు. బాణాన్ని ఎక్కుపెట్టే సమయంలో జింక మానవుల గొంతుతోటి మాట్లాడింది. వేటగాడ, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అడిగింది. అప్పుడు ఆ వేటగాడికి ఆశ్చర్యపోయి నా కుటుంబం యొక్క కడుపు నింపడానికని నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను, ఇలా చేస్తే కానీ వారి కడుపు నిండదు అని చెప్తాడు. అప్పుడు ఆ జింక, నా మాంసం ఒకళ్ళకి ఉపయోగపడిందంటే నాకు అదెంతో గౌరవమైన విషయము, సరే అని ఒప్పుకుంటుంది. కానీ నాకు కొంచెం సమయం ఇవ్వు, నేను నా భార్య పిల్లల్ని ఒకసారి కలిసి వస్తాను అని అంటుంది. అప్పుడు ఆ మాటలకు ఆ వేటగాడు నవ్వి, ఇప్పుడు నేను నిన్ను వెళ్ళనిస్తే నువ్వు మళ్ళీ తిరిగి రావు అని అంటాడు. నీకు ఇచ్చిన మాటని నేను తప్పినట్లయితే నేను ఎంతో పాపాన్ని మూటకట్టుకుంటాను, మా భర్తకి ద్రోహం చేసిందాన్ని అవుతాను, అందుకని నాకు ఒకసారి అవకాశాన్ని ఇవ్వు అని జింక మాటలకు ప్రభావితుడైనటువంటి వేటగాడు సరేనని అంగీకరిస్తాడు. జంతువుని వేటాడి వారి కుటుంబం యొక్క ఆకలి తీర్చడానికి వచ్చిన అతనికి శివరాత్రి రోజు తెలుసో తెలియకుండానో చేసిన అభిషేకం వల్ల మనసు మార్చుకొని జింకకు వెళ్ళడానికి అనుమతిస్తాడు. తర్వాత ఆ సరస్సు దగ్గరికి దాహం తీర్చుకోవడానికి జింక వాళ్ళ చెల్లెలు వస్తుంది. తను కూడా దయతోటి నన్ను విడిచిపెట్టు, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అడగ్గా మొహమాటంతో వెళ్ళనిస్తాడు. తర్వాత వాళ్ళ కుటుంబాన్ని వెతుక్కుంటూ వాళ్ళ భర్త జింక వస్తుంది. ఈ జింకకు కూడా బాణాన్ని సంధించేటప్పుడు తెలియకుండానే రెండోసారి కూడా శివుడికి అభిషేకం చేస్తాడు. తర్వాత వాళ్ళ భర్త జింక వచ్చినప్పుడు కూడా తెలియకుండానే మూడోసారి శివుడికి అభిషేకం చేస్తాడు. తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళ ముగ్గురు ఎవరు వెళ్ళాలో చర్చించుకుంటారు. కానీ ఎంత చర్చించినా వారు ఎవరు వెళ్ళాలో తేల్చుకోలేకపోతారు. చివరికి ముగ్గురు కలిసి బలి అవ్వడానికి సిద్ధమవుతారు. వేటగాడు ఆ ముగ్గురు తిరిగి రావడం చూసి ఆశ్చర్యపోతాడు. వాటిని చంపటానికని బాణం ఎక్కుపెట్టగానే మళ్ళీ తనకు తెలియకుండానే ఆ కొండలోని జలము బిల్వపత్రాలు శివుడి మీద పడతాయి. తెలియకుండానే శివుడికి చివరిసారి అభిషేకం చేస్తాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొని తిరిగి వచ్చినందుకు వాటి పవిత్రతను, వాటి నిస్వార్థానికి మెచ్చుకొని అతని మనసులో పశ్చాత్తాపం ఏర్పడుతుంది. అతడు వాటి ముగ్గురిని విడిచిపెడతాడు. అప్పుడు అతని త్యాగానికి మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు. నీ త్యాగానికి నేను ప్రసన్నుడయ్యాను. నువ్వు గుహుడు అనే పేరుతోటి ప్రాచుర్యం పొందుతావు. ఒకరోజు రాముడు నిన్ను కలవడానికి వస్తాడు.
అప్పుడు నువ్వు అతనికి ఎంతో భక్తిగా సేవ చేయి అని అంటాడు. గుహుడు తర్వాత రాముడి వనవాస సమయంలో రాముడికి ఎంతో సన్నిహితుడవుతాడు. రామదాస్ మూవీలో పాట కూడా ఉంది కదా, గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు అని. శివుని దర్శించుకున్నందుకు ఆ జింకలన్నీ స్వర్గానికి వెళ్తాయి. తర్వాత శివుడు అర్బుదాచలంలోని వ్యాసేశ్వరుడుగా నివాసం ఉంటాడు. ఇక్కడ వ్యాసేశ్వర మహాదేవుడుగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇలా తెలియకుండానే భగవంతుడికి అభిషేకం చేసినటువంటి బిల్ లాంటి వేటగాడికి ఇంత మంచి జీవితంలో మార్పును తీసుకొచ్చిన ఆ శివుడికి శివరాత్రి రోజు మనం పూజ చేసినా లేక ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ కథ ద్వారా భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు ఆ శివుడు భోలాశంకరుడు మనల్ని అక్కును చేర్చుకొని మన జీవితానికి ఒక మార్గం తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.